హైదరాబాద్లో ప్రమాదాల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతోంది. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తూ డ్రైవింగ్ చేస్తుండటంతో రోడ్డు ప్రమాదాల్లో ప్రతి ఏటా వేలాది మంది ప్రాణాల్ని కోల్పోతున్నారు. అయినప్పటికీ కొందరిలో మాత్రం మార్పు రావడం లేదు. ఈ ఏడాది ఇప్పటి వరకు దాదాపు 60 లక్షల ఉల్లంఘన కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంలో హైదరాబాద్ ఒకటి. ఉద్యోగ, ఉపాధి, విద్య కోసం తెలంగాణలోని ఇతర జిల్లాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల నుంచి ఎంతో మంది హైదరాబాద్కు వలస వస్తున్నారు. పెరుగుతున్న జనాభాకు తగ్గట్టు ట్రాఫిక్ కూడా విపరీతంగా పెరిగిపోతోంది. ఈ ట్రాఫిక్ సమస్య నుంచి బయటపడేందుకు చాలా మంది వాహనదారులు నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. ప్రమాదాలకు, ట్రాఫిక్ ఇబ్బందులకు కారణమవుతున్నారు. ఇష్టానుసారంగా వాహనాలు నడుపుతున్న వాహనదారులపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్, ట్రాఫిక్ అడిషనల్ సిపి విశ్వప్రసాద్ ఆదేశాలతో పోలీసులు నగరంలో ఎక్కడికక్కడ స్పెషల్ డ్రైవ్లు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి నవంబర్ 18 వరకు 11 నెలల్లో 55,97,868 ట్రాఫిక్ ఉల్లంఘన కేసులు నమోదు అయ్యాయి. 140.83 కోట్ల రూపాయల జరిమానాలు విధించారు. హైదరాబాద్ వ్యాప్తంగా ఇటీవల చాలా చోట్ల సిగ్నల్స్ తీసేసి యూటర్న్ విధానం తీసుకొచ్చారు. ఎదురుగా వేగంగా వస్తున్న వాహనాలతో ప్రమాదాలు జరుగుతాయని తెలిసిన ప్రతి యూటర్న్ వద్ద రాంగ్ సైడ్ డ్రైవింగ్ తో వెళుతున్న వాహనదారులు దర్శనమిస్తున్నారు. దాదాపు కిలోమీటర్ మేర వెళ్లి యూటర్న్ తీసుకునొచ్చే ఓపిక లేక కొందరు ఇంధనం ఆదా చేయాలనే ఉద్దేశంతో ఇంకొందరు ఇష్టం వచ్చినట్లు యూటర్న్ల వద్ద రాంగ్ రూట్ లో వెళుతున్నారు. ఈ రాంగ్ రూట్ పై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించిన పోలీసులు ఈ ఏడాదిలో 3,81,623 కేసులు నమోదు చేసి 7,59,46,200 రూపాయల జరిమానాలు విధించారు. హైదరాబాద్ లో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయేది 70% ద్విచక్ర వాహనదారులేనని గణాంకాలు చెబుతున్నాయి. వారిలో హెల్మెట్ ధరించకుండా చనిపోతున్న వారే ఎక్కువగా ఉంటున్నారు. కొంతమంది వాహనదారులు వివిధ కారణాలతో హెల్మెట్ ధరించక ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 22,69,223 మంది వాహనదారులపై కేసులు నమోదు చేసిన పోలీసులు 35,03,95,000కు పైగా జరిమానాలు విధించారు. కొంతమంది వాహనదారులు ఇష్టానుసారంగా ఎక్కడ పడితే అక్కడ వాహనాలు ఆపి తోటి వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తున్నారు. రోడ్డు ప్రమాదాలకు, ట్రాఫిక్ జాములకు కారణమవుతున్నారు. ఈ క్రమంలో స్పెషల్ డ్రైవ్ చేపట్టిన పోలీసులు రాంగ్ పార్కింగ్, సర్వీస్ రోడ్లో నో పార్కింగ్ ప్లేస్ లో వాహనాలు నిలిపిన వారిపై కేసులు నమోదు చేశారు. ఈ ఏడాది 7,49,355 రాంగ్ పార్కింగ్ కేసులు నమోదు చేసి 18,91,11,800 రూపాయలు జరిమానా విధించారు. కొందరు ద్విచక్ర వాహనదారులు ఒక చేతిలో సెల్ ఫోన్, మరొక చేతితో హ్యాండిల్, కారులో ప్రయాణించేవారు ఒక చేతిలో ఫోన్, మరో చేతిలో స్టీరింగ్ పట్టుకుని వాహనాలు నడుపుతున్నారు. వెనకాల వచ్చే వాహనదారులు హారన్ కొట్టినా వినిపించుకోని పరిస్థితి. దీనిపై స్పెషల్ డ్రైవ్ చేపట్టిన పోలీసులు ఈ ఏడాది 78,115 సెల్ ఫోన్ డ్రైవింగ్ కేసులు నమోదు చేసి 7,74,43,000 రూపాయల జరిమానాలు విధించారు. ఇక రోడ్లపై రైమంటూ ఇష్టానుసారంగా దూసుకెళ్తున్న వాహనదారులు ట్రాఫిక్ పోలీసులు సైతం ఖాతరు చేయకుండా సిగ్నల్స్ ను జంప్ చేస్తున్నారు. ఈ ఏడాది 95,441 సిగ్నల్ జంప్ కేసులు నమోదు చేసి 9,54,08,000 జరిమానాలు విధించారు. హైదరాబాద్ వ్యాప్తంగా నిత్యం స్పెషల్ డ్రైవ్లు కొనసాగిస్తూనే ఉన్నారు. ట్రాఫిక్ పోలీసులు ఉంటారన్న భయంతో కాకుండా ప్రాణాల రక్షణ కోసం నిబంధనలు పాటించాలని సూచిస్తున్నారు. అలాగే నిబంధనలు పాటించని వాహనదారులపై చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు. ప్రతి సంవత్సరం జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో వేలాది మంది వాహనదారులు, వారి వల్ల అమాయక ప్రజలు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఎంతో మంది క్షతగాత్రులు శాశ్వత, పాక్షిక వికలాంగులుగా మారి దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు. అయినప్పటికీ కొందరిలో మాత్రం మార్పు రావటం లేదు. యథేచ్ఛగా ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తూనే ఉన్నారు.